హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2024 నవంబర్ 15-16వ తేదీల కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ప్రపంచంలోని అతిపెద్ద పగడపు కాలిని ఇటీవల ఎక్కడ కనుగొనబడింది? కరెక్ట్ ఆన్సర్ సోలమన్ దీవులు. పరిశోధకులు ఇటీవల సోలమన్ దీవులలో ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు కాలనీని కనుగొన్నారు. సోలమన్ దీవులు దాదాపు 1000 ద్వీపాలతో కూడిన పసిఫిక్ ద్వీప సమూహము. 6 ప్రధాన ద్వీపాలు మరియు 900 కంటే ఎక్కువ చిన్న ద్వీపాలు, 4,61,000 చదరపు కిలోమీటర్లు. ఇది నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇది ఆగ్నేయంలో వనాటు మరియు పశ్చిమాన పావువా న్యూ గినియా సరిహద్దులుగా ఉంది. ఈ భూభాగము ఎక్కువగా అడవులతో పర్వతమయమైంది మరియు రాజధాని హొనియారా అతిపెద్ద ద్వీపమైన గ్వాడల్ కెనాల్లో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. జిరి మేళా ఏ రాష్ట్రము లేదా యూటీలో ఏటా జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ జమ్మూ మరియు కాశ్మీర్. 16వ శతాబ్దానికి చెందిన డోగ్రా వీరుడు బాబా జిట్టో త్యాగానికి పురస్కరించుకొని జమ్మూలో 10 రోజుల జిరి మేళ ప్రారంభమైంది. బాబా జిట్టో అనే బ్రాహ్మణ రైతు అన్యాయంపై పోరాడుతూ ఐక్యత, నిజాయితీ, ధైర్యం వంటి విలువలను పెంపొందిస్తూ మరణించాడు. అతని సాంస్కృతిక కార్యక్రమం ఐక్యత మరియు నిజాయితీ వంటి విలువలను ప్రోత్సహిస్తుంది మరియు సుమారు 20 లక్షల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇది స్థానిక హస్తకళాకారులకు వేదికగా పనిచేస్తుంది మరియు రైతులకు ప్రభుత్వ పథకాలపై సమాచారం అందిస్తూ జమ్మూ యొక్క గొప్ప వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. మొదటి బోడోలాండ్ మహోత్సవం ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ. బోడో సంస్కృతి, భాష మరియు వారసత్వాన్ని చాటి చెప్పే 2 రోజుల కార్యక్రమమైన 1వ బోడోలాండ్ మహోత్సవం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మహోత్సవం సంపన్న భారత్ కోసం శాంతి మరియు సామరస్యం అనే థీమ్ కింద శాంతి మరియు ఐక్యతను ప్రోత్సహిస్తుంది. అస్సాం, పశ్చిమ బెంగాల్, నేపాల్ మరియు ఈశాన్య సరిహద్దు ప్రాంతాలలో బోడో కమ్యూనిటీల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం దీని లక్ష్యము. ఈ కార్యక్రమం బోడోలాండ్ యొక్క సాంస్కృతిక, భాష మరియు పర్యావరణ వైవిధ్యము మరియు పర్యాటక సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సుమి నాగా తెగ ఏ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ నాగాలాండ్. సుమి నాగా తెగ ఇటీవలే అహూనా పంటల అనంతర పండుగను ఐక్యత మరియు కృతజ్ఞతతో జరుపుకున్నారు. సుమి లేదా సెమా నాగా నాగాలాండ్లోని ఒక ప్రధాన తెగ, ప్రధానంగా మధ్య మరియు దక్షిణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. సుమీలు వారి విస్తృతమైన గ్రామ స్థావరాలకు ప్రసిద్ధి చెందారు. ఇది నాగా తెగలో ఒక ప్రత్యేక లక్షణము. వారు మిషనరీల ద్వారా క్రైస్తవ మతంలోకి మారడానికి ముందు శిరస్సు వేటను అభ్యసించారు. సుమి భాష టిబెట్, బర్మన్ మరియు వారి ప్రధాన పండుగలు తులుని మరియు అహూనా పంటల కాలాన్ని జరుపుకుంటుంది. కృతజ్ఞతలు తెలుపుతూ మరియు అదృష్టాన్ని ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల శాస్త్రవేత్తలు క్రేనం ఆంద్రికం మొక్కను ఏ రాష్ట్రంలో గుర్తించారు? కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. భారతీయ వనస్ఫోట శాస్త్ర సర్వేకు చెందిన శాస్త్రవేత్త ఎల్ రంసింగం నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ ఘాట్స్లో ఒక కొత్త పుష్పించే మొక్క జాతిని క్రేనం ఆంద్రికం గురిగా గుర్తించారు. ఈ జాతి 2023 ఏప్రిల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సప్పర్ల కొండల వద్ద సముద్ర మట్టానికి 1141 మీటర్ల ఎత్తులో కనుగొన్నారు. అమరిల్లి డేసి కుటుంబానికి చెందిన ఈ జాతి క్రేనం జనస్లోని ఇతర జాతుల కంటే
తన ప్రత్యేక లక్షణాల ద్వారా గుర్తింపు పొందింది. క్రియానం ఆంద్రికం వెండి మెరుగు కలిగిన తెల్లని పువ్వులతో ఏప్రిల్ నుండి జూన్ వరకు వికసిస్తుంది. ఒక్కో గుత్తిలో 12 నుండి 38 పువ్వులు ఉత్పత్తి అవుతాయి. మొక్క 100 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. పెద్ద ఎలిఫిక్ట్ ఆకారపు ఆకు మొరుగు గలది మరియు అవి దృఢమైన అంచులను కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి జౌల్జీబీ మేళా 2024ను ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామే జౌల్జీబీ మేళా 2024ను పిథౌరాగఢ్లో ప్రారంభించారు. ఆయన ఈ మేళాను రాష్ట్రానికి అమూల్య వారసత్వంగా అభివర్ణించారు. ఇది చారిత్రాత్మకంగా భారత్, టిబెట్, నేపాల్ మరియు పొరుగు ప్రాంతాల మధ్య సామరస్యాన్ని ప్రోత్సహించడంలో ప్రాధాన్యం కలిగి ఉంది. ఈ మేళా ఆర్థిక మరియు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. 29.65 కోట్ల విలువైన 13 ప్రాజెక్టులను ప్రారంభించారు. 34.72 కోట్ల విలువైన 5 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మహిళా స్వయం సహాయక సమూహాల పాత్రను ముఖ్యమంత్రి హైలైట్ చేశారు. వీరు తయారు చేసే స్థానిక ఉత్పత్తులను గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తున్నారు. చిన్న వ్యాపారులు, రైతులు మరియు కళాకారులకు ఆర్థిక వృద్ధి కోసం ఒక వేదికగా ఈ మేళా పనిచేస్తుంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపరచడంలో ఈ కార్యక్రమం కీలకంగా నిలుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సాంప్రదాయ నాలెడ్జ్ కమ్యూనికేషన్ మరియు వ్యాప్తిపై అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ గురుగ్రామ్. గురుగ్రామ్ విశ్వవిద్యాలయంలో సాంప్రదాయ నాలెడ్జ్ కమ్యూనికేషన్ మరియు వ్యాప్తిపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ మరియు గురుగ్రామ్ విశ్వవిద్యాలయం దీనిని ప్రారంభించాయి. ఈ సదస్సు ఇంటర్ డిసిప్లినరీ పరిశోధన మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో సాంప్రదాయ జ్ఞానాన్ని ఏకీకృతం చేయడం యొక్క ప్రాముఖ్యతపై దృష్టిని సారించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. 43వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్కి ఏ రాష్ట్రం లేదా యూటీ హోస్ట్ చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 43వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ నిర్వహించే ఫెయిర్ 2024 నవంబర్ 14 నుండి 27, 2024 వరకు వికసిత్ భారత్ 2047 అనే థీమ్తో జరుగుతుంది. 2047 నాటికి స్వావలంబనం సుసంపన్నమైన భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంది. కేంద్ర మంత్రి విస్తరణ ప్రణాళికను ప్రకటించారు. ప్రపంచ స్థాయి MICE ఏజెన్సీగా ITPO సమావేశాలు, ప్రోత్సాహకాలు, సమావేశాలు మరియు ప్రదర్శనలకు భారతదేశాన్ని అగ్ర గమ్యస్థానంగా ప్రచారం చేస్తుంది. బెంగళూరు, ముంబై, చెన్నై వంటి నగరాలకు MICE సౌకర్యాలు విస్తరించబడతాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. వార్తల్లో కనిపించిన సుఖ్నా సరస్సు ఏ నగరంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ చండీగఢ్. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ హర్యానా వైపు సుఖ్నా వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ 1 కిలోమీటర్ నుండి 2.35 కిలోమీటర్ల వరకు ఎకో సెన్సిటివ్ జోన్ను నోటిఫై చేసింది. చండీగఢ్లోని సుఖ్నా సరస్సు ఒక కృత్రిమ సరస్సు. 1958లో శివాలిక్ కొండల నుండి సుఖ్నాచో ప్రవాహానికి ఆనకట్ట వేయడం ద్వారా సృష్టించబడింది. ఈ సరస్సు సుమారు 3 చదరపు కిలోమీటర్లు విస్తరించి 1.52 కిలోమీటర్ల పొడవు మరియు 1.49 కిలోమీటర్ల వెడల్పుతో జాతీయ చిత్ర నెలగా గుర్తింపు పొందింది. పరివాహక ప్రాంతం కఠినమైన భూభాగాన్ని కలిగి ఉంది మరియు సిల్ట్ భారీ నీటితో నేలకోతకు గురవుతుంది. సుఖ్నా సరస్సు పక్కనే సుఖ్నా వన్యప్రాణుల అభయారణ్యం 26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది మరియు శీతాకాలంలో సైబీరియన్ బాతులు, కొంగలు మరియు క్రేన్లు వంటి వలస పక్షులు ఆకర్షిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నవీన్ రామ్ గులాం ఏ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు?
కరెక్ట్ ఆన్సర్ మారిషస్. నవీన్ రామ్ గులం ఒక దశాబ్దం తర్వాత 4వసారి మారిషస్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అతని అలియన్స్ డు చేంజ్మెంట్ కూటమి ఎన్నికల విజయం తర్వాత నవంబర్ 10న జరిగిన ఎన్నికలలో 62.6% ఓట్లతో 62 జాతీయ అసెంబ్లీ స్థానాలలో 60 స్థానాలను కూటమి గెలుచుకుంది. శాసనసభ్యులు, దౌత్యవేత్తలు మరియు పౌర సేవలకు హాజరైన రాష్ట్ర సభలో రామ్ గులాం ప్రమాణం స్వీకారం చేశారు. 2006లో అతను బ్యూరోక్రసీని తగ్గించడానికి మరియు ఆఫ్రికన్ ఆసియన్ ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చెందిన మారిషస్ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడానికి సంస్కరణలను ప్రారంభించాడు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆర్బిటల్ నవల కోసం 2024 బుకర్ ప్రైజ్ని ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ సమంతా హార్వే. సమంతా హార్వే తన నవల ఆర్బిటల్ కోసం 2024 బుకర్ ప్రైజ్ గెలుచుకుంది. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏర్పాటు చేయబడింది. బుకర్ ప్రైజ్ అనేది 1969లో యూకేలో స్థాపించబడిన సంవత్సరపు ఉత్తమ ఆంగ్ల నవలకి ప్రతిష్టాత్మకమైన సాహిత్య పురస్కారం. రచయిత యొక్క జాతీయతతో సంబంధం లేకుండా యూకే లేదా ఐర్లాండ్ ప్రచురించబడిన ఏదైనా ఆంగ్ల భాషా నవల కోసం ఈ అవార్డు తెరవబడుతుంది. విజేత $50 అందుకుంటారు. షార్ట్ లిస్ట్ చేయబడిన రచయితలకు 22,500 సంపాదిస్తారు. బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ 2022లో స్థాపించబడిన స్వచ్ఛంద సంస్థ బహుమతిని మరియు మ్యాన్ బుకర్ అంతర్జాతీయ బహుమతిని పర్యవేక్షిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. బిర్సా ముండా జయంతి ఏ రోజు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ నవంబర్ 15. బిర్సా ముండా జయంతి దీనిని జనజాతీయ గౌరవ్ దివాస్ లేదా ట్రైబల్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం నవంబర్ 15వ తేదీని జరుపుకుంటారు. ఈరోజు వీర గిరిజన నాయకుడు మరియు స్వతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉల్గలాన్ ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు ఇది మరియు భారతదేశంలోని గిరిజన ప్రజల హక్కుల కోసం పోరాడినందుకు అతను జ్ఞాపకం చేసుకున్నాడు. గొప్ప గిరిజన నాయకుడు మరియు స్వతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జీవితం మరియు సేవలను గౌరవించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 15న బిర్సా ముండా జయంతి జరుపుకుంటారు. నేషనల్ ట్రైబల్ ఫ్రైడే అని కూడా పిలువబడి ఈరోజు భారతదేశంలో గిరిజన సంఘాల హక్కులు మరియు సంక్షేమం కోసం ఆయన చేసిన అంకితభావాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇది గిరిజన వారసత్వం, సంస్కృతి మరియు భారతదేశ చరిత్రలో గిరిజన ప్రజల ముఖ్యమైన పాత్రలను జరుపుకునే రోజు.